ఈ మధ్యకాలంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నాము అనుకున్న టైంలో ఒక టూరిస్టుల మీద విరుచుకుపడి చేసిన దాడికి ఒక భారతదేశం అంతా ఏం చేసినా తప్పులేదు. కాబట్టి వారి 26 మంది ఫ్యామిలీసే కాకుండా ఇటువంటి దాడులు మళ్ళా చేయాలంటే భయపడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు దానికి సపోర్ట్గా నిలబడ్డ మన తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ, అలాగే వారి వంతు వారు చేస్తే మన వంతు మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగితేనే మనం స్పందించడం కాదు, ముందు ముందు కూడా ప్రజలకు అవేర్నెస్గా ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరించుకొని థియేటర్స్లో కానీ అట్లా అందరిలో కూడా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా మన సైడ్ నుంచి, మన చిత్ర పరిశ్రమ నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అందరూ చాలా జాగ్రత్త పడడానికి కానీ, వెళ్ళే టూరిస్టులకు కానీ, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కానీ ఒక మంచి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి మన వంతు మనం మన చిత్ర పరిశ్రమ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం, మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో ఇండియాలో ఉంటున్నాము, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని మన చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న ఫ్యామిలీస్కి కానీ వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన వంతు మనం అండగా ఉండాలని దానికి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.